అంతరిక్షంలో సూర్యుడి చరిత్ర. అంతరిక్షంలో సూర్యుడు సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం గ్యాస్ మరియు ధూళితో నిండిన ఒక మహామేఘం, సోలార్ నెబ్యులా నుంచి జన్మించిన అద్భుత నక్షత్రం. ఈ మేఘం గురుత్వాకర్షణ వల్ల నెమ్మదిగా కుదించుకుంటూ పోయి మధ్యభాగంలో అత్యంత తీవ్ర ఉష్ణోగ్రతలు మరియు ఒత్తిడి ఏర్పడడంతో న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రారంభమైంది. ఈ ప్రక్రియలో హైడ్రోజన్ అణువులు కలిసి హీలియంగా మారి అపారమైన కాంతి, వేడి, శక్తిని విడుదల చేశాయి. ఈ శక్తే సూర్యుడిని స్థిరంగా ప్రకాశించే నక్షత్రంగా నిలబెట్టింది మరియు అదే సమయంలో మిగిలిన పదార్థాల నుంచి గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, ధూమకేతువులు ఏర్పడి సంపూర్ణ సౌర కుటుంబం రూపుదిద్దుకుంది. ప్రస్తుతం సూర్యుడు తన మెయిన్ సీక్వెన్స్ దశలో ఉంది మరియు దాదాపు 10 బిలియన్ సంవత్సరాల నక్షత్ర జీవనకాలంలో సగం ప్రయాణం పూర్తి చేసుకుంది. ప్రతి సెకనుకు సూర్యుడు కోట్లాది టన్నుల హైడ్రోజన్ను హీలియంగా మార్చుతూ అపారమైన శక్తిని అంతరిక్షంలోకి ప్రసరిస్తుంది. ఈ శక్తి కాంతి రూపంలో భూమికి చేరడానికి సుమారు 8 నిమిషాలు 20 సెకండ్లు పడుతుంది. సూర్యుడి గురుత్వాకర్షణే గ్రహాల కక్షలను నియంత్రిస్తుంది మరియు సౌర కుటుంబానికి ఒక క్రమాన్ని అందిస్తుంది. సూర్యుని ఉపరితలంపై కనిపించే సన్ స్పాట్స్ అనేవి తక్కువ ఉష్ణోగ్రత గల ప్రాంతాలు. ఇవి సూర్యుని 11 సంవత్సరాల చక్రం ప్రకారం పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. ఈ చక్రం సమయంలో సౌర జ్వాలలు, సోలార్ ఫ్లేర్స్ మరియు కొరోనా మాస్ ఇజెక్షన్స్ సంభవించి అంతరిక్షంలో భారీ శక్తిని విడుదల చేస్తాయి. ఈ సంఘటనలు భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని ప్రభావితం చేసి ఉత్తర మరియు దక్షిణ ధృవకాంతులు అరోరా బోరియాలిస్ మరియు ఆస్ట్రాలిస్ ఏర్పడేలా చేస్తాయి. అలాగే ఉపగ్రహాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలపై ప్రభావం చూపగలవు. సూర్యుని నుండి నిరంతరం ప్రవహించే సౌరగాలులు అంతరిక్షాన్ని నింపుతూ గ్రహాల వాతావరణాల రూపాన్ని మార్చాయి. ఉదాహరణకు మార్స్ తన బలహీన అయస్కాంత క్షేత్రం కారణంగా వాతావరణాన్ని కోల్పోయింది. భూమి సరైన దూరంలో ఉండటం వల్లే సూర్యుడి శక్తి అధికంగా కాకుండా జీవానికి అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని జీవన అనుకూల మండలం అంటారు. పురాతన కాలం నుంచి సూర్యుడు అంతరిక్షంలోని శక్తికి ప్రతీకగా భావించబడ్డాడు. ఆధునిక శాస్త్రం సూర్యుణ్ణి అధ్యయనం చేయడానికి సోలార్ ప్రోబ్స్, ఉపగ్రహాలు, ఉదాహరణకు పార్కర్ సోలార్ ప్రోబ్ ను ప్రయోగించి దాని కొరోనా, అయస్కాంత క్షేత్రం, శక్తి ఉత్పత్తి విధానాలను మరింత లోతుగా అర్థం చేసుకుంటోంది. భవిష్యత్తులో సుమారు 5 బిలియన్ సంవత్సరాల తరువాత సూర్యుడు తన ఇంధనాన్ని క్రమంగా ఖర్చుచేసి విస్తరించి రెడ్ జైంట్గా మారుతుంది. ఆ తరువాత తన బయటి పొరలను వదిలివేసి చిన్నదిగా కుదించి వైట్ డ్వార్ఫ్గా మిడుల్తుంది. అలా అంతరిక్షంలో కోట్లాది సంవత్సరాలు ప్రకాశించిన సూర్యుడు చివరికి తన దీర్ఘమైన నక్షత్ర జీవనయాత్రను నిశ్శబ్దంగా ముగించుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ మరియు క్లిక్ బెల్ ఐకాన్ టు గెట్ మోర్ నోటిఫికేషన్స్.